మా గార్డెన్లోవి. ఈరోజు చామంతి పూలు, అన్ని రకాల చామంతి పూలని ఇలా కోసుకున్నాం. మెరూన్ కలరు, ఎల్లో, వైట్, తర్వాత పర్పుల్ కలరు, కొన్ని వైట్ చామంతులు. చెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. చూస్తూనే ఉండాలనిపిస్తుంది, కొయ్యాలని కూడా అనిపించదు. కానీ ఆ పువ్వులను అలా కొయ్యకుండా ఉంచితే మళ్ళీ మనకు కొత్త పువ్వులు రావు. సో అందుకని ఏంటంటే పువ్వులు భావించుకున్న తర్వాత వాటిని ఆ చెట్టు నుంచి తుంచుకోవడమే చాలా మంచిది. అలా కాదు అని ఉంచేస్తే కొత్త పువ్వులు పూసే అవకాశం మనమే ఆ చెట్టుకి ఇవ్వనట్టు. ఎందుకనంటే చెట్టుకి మనం ఇచ్చే ఫుడ్ అంతా కూడా ఆ పువ్వులే తీసుకుంటాయి. అవి అలా ఎండిపోయేంత వరకు ఆ పువ్వులే వాడుకుంటాయి ఆ ఫుడ్ అంతా. సో కొత్త స్టెమ్స్ రావు, కొత్త బడ్స్ కూడా రావు. అందుకని కంపల్సరీ మనం పువ్వులు కోస్తూనే ఉండాలి. బయట చూడండి, పువ్వులు అమ్మేవాళ్ళు వాళ్ళ తోటలో పువ్వులు కోస్తుంటేనే కదా మళ్ళీ మళ్ళీ వస్తాయి. కాకపోతే మన ఇంట్లో పెంచుకునేవి అంత తొందరగా కొయ్యాలనిపించదు మనకి, కానీ కొయ్యాలి. సో ఇప్పటికే చాలా పువ్వులు ఎండిపోవడం స్టార్ట్ అయినాయి అని చెప్పి పువ్వులన్నీ కోసేసుకున్నాం. కోసి ఏం చేసామంటే కొన్ని మేము ఉంచుకొని, కొన్ని మా పక్కన ఉన్న వాళ్ళకి, మా నైబర్స్కి, అందరికీ షేర్ చేసాం. ఇది 3rd టైం మా గార్డెన్లో చామంతుల్ని ఎలా కోయడం. షేరింగ్లో హ్యాపీనెస్ ఉంటుంది కదండి. అది కూడా మన గార్డెన్లో పువ్వుల్ని అలా మన నైబర్స్కి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది.